హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేయబోయే వర్కౌట్ మన లంగ్స్ ఇంకా డయాఫ్రమ్ కెపాసిటీ పెంచడానికి చేయబోయేది స్టాండింగ్ కోర్ వర్కౌట్. ఈ స్టాండింగ్ కోర్ వర్కౌట్ కి మనం ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయట్లేదు, కానీ ఆ ఎక్సర్సైజెస్ ఏంటో తెలుసుకునే ముందు ఒక్కసారి శ్రవంతికి హాయ్ చెప్పేద్దామా? హాయ్ శ్రవంతి. హాయ్ స్ఫటిక. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? వెరీ వెరీ గుడ్. ఈ కరోనా టైమ్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటంటే మన బాడీలో ఇస్ మన లంగ్ కెపాసిటీ ఇంకా మన డయాఫ్రమ్ ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉండగలిగితే అంత మంచిది. అందుకనే ఈరోజు మనం చేయబోయేది మెయిన్లీ మన కోర్ని యూజ్ చేస్తూ మన లంగ్ కెపాసిటీని పెంచడానికి చేయబోయే వర్కౌట్స్. సో ఆర్ యూ రెడీ? వెరీ రెడీ. ఫ్యాంటాస్టిక్. శ్రవంతి రెడీగా ఉంది, మీరు కూడా రెడీగా ఉండాలి. సో ఆన్ దట్ నోట్ మన వార్మప్లోకి వెళ్ళిపోతాం. ఓకే, షూర్, లెట్స్ గో. సో ఫస్ట్ మన లంగ్ కెపాసిటీ పెంచడానికి చేయబోయే వార్మప్లో బేసిక్ జస్ట్ బ్రీదింగ్ చేద్దాం ఈరోజు. బికాజ్ ఆ బ్రీదింగ్తోనే దానికి ఆ కెపాసిటీ పెంచి తగ్గించడంలో మనకి యూసేజ్లోకి వస్తుంది. ఓకే, సో వార్మప్లో ఫస్ట్ థింగ్ జస్ట్ ఇలా స్ట్రేట్గా నుంచుని మన శవాసనలో ఉన్నప్పుడు ఎలాగ బాడీని వదిలేస్తామో అలానే స్ట్రేట్గా నుంచుని జస్ట్ టేక్ అ డీప్ బ్రెత్ ఇన్ అండ్ out. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, last 5, 11, 12, 13, 14, last one, and 15. Very nice. Now next మన మోస్ట్ ఇంపార్టెంట్ మూవ్ ఏంటంటే ఇది కూడా మన డయాఫ్రమ్ అండ్ లంగ్ కెపాసిటీ పెంచడానికి. బేసిక్లీ ఈ బ్రీదింగ్ చేస్తే మన నైట్రోజన్ కెపాసిటీ బాడీలో పెరుగుతుంది అంటారు. నైట్రోజన్ కెపాసిటీ పెరిగితే దాంట్లో గుడ్ ఏంటండి, మనకి బాడీలో వైరస్ ఉన్నా అది స్ప్రెడ్ అవ్వకుండా అక్కడికక్కడ చంపేస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఈ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఉన్న కొంచెం చిన్న ట్రేసెస్ ఉన్నవి కూడా మాయమైపోతాయి. సో దట్ ఈస్ మన సెకండ్ చేద్దాం. అది ఏంటి, అది చేతులు ఒక్కటి ఇక్కడ ఇలా పెట్టుకుని హ్యాండ్స్ ఇలా ప్యారల్గా పెట్టుకుని జస్ట్ చెవులు మూసుకుని అని చెప్పి అనుకోవాలి. బికాజ్ అది చేసినప్పుడు కూడా మన లంగ్ అండ్ డయాఫ్రమ్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ గో. ఇది కూడా వార్మప్లోకి సెకండ్ ఎక్సర్సైజ్. హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకుని 3, 2, 1 గో. Deep in. Relax. Mali. Relax. 3. Relax. 4. 3 more. Relax. 4. Nice. Last one. And relax. ఫ్యాంటాస్టిక్ అండి. దీంతో ఏంటి, మీకు ఆ వైబ్రేషన్తో మొత్తం బాడీ హెడ్తో కూడా హీట్ పెరుగుతుంది. హీట్ పెరిగి డయాఫ్రమ్ కెపాసిటీ పెరిగి లోపల ఉన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వైరస్ ఏమున్నా ఉత్తినే వాష్ అయిపోతాయి. ఓకే, అమేజింగ్. నా థర్డ్ మన వార్మప్ ఏంటి, కోర్ వర్కౌట్ కాబట్టి హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్ మీద పెట్టుకుని బాడీ స్ట్రైట్గా పెట్టుకుని మన బేసిక్ వేస్ట్ రొటేషన్. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో.
1, 2, 3, 4, 5, 6. Breathing మర్చిపోద్దు. 7. Very nice. 8, 9, 10. 5 more. 5, 4, 3, 2, and 1. Nice. Opposite direction ఇప్పుడు. Okay, Shravanti? Okay. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Last 5. 5, 4, 3, 2, and 1. Nice. Next warm up, side stretch చేద్దాం. ఓకే, సో హ్యాండ్ కిందకి పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్ళి జస్ట్ స్ట్రెచ్, హోల్డ్. ఓకే, లెట్స్ గో. మూవ్ శాంతి. 1, 2, 3, 4, 5. రిలీజ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్కి వెళ్దాం. ఓకే, లెఫ్ట్ డౌన్, రైట్ ఆన్ టాప్. 1, 2, 3, 4, 5. నైస్. నౌ మళ్ళీ లెఫ్ట్ పైకి, రైట్ కిందకి. 1, 2, 3, 4, 5. సూపర్. మళ్ళీ లెఫ్ట్ కిందకి, రైట్ పైకి. లెట్స్ గో. 1, 2, 3, 4, 5. 2 డౌన్. మళ్ళీ రైట్ కిందకి, లెఫ్ట్ పైకి. 1, 2, 3, 4, 5. ఫ్యాంటాస్టిక్. మళ్ళీ లెఫ్ట్ కిందకి, రైట్ పైకి. 1, 2, 3, 4, 5. 3, 3 అయిపోయినాయి. లాస్ట్ 2 చేద్దాం ఆన్ ఈచ్ సైడ్. రైట్ కిందకి, లెఫ్ట్ పైకి. 1, 2, 3, 4, 5. ఎంత కిందకి వెళ్ళి స్ట్రెచ్ చేయగలిగితే అంత మంచిది మనకి. సో లెఫ్ట్ కిందకి, రైట్ పైకి. 1, 2, 3, 4, 5. వెరీ నైస్. లాస్ట్ అండ్ ఫైనల్. రైట్ కిందకి, లెఫ్ట్ పైకి. 1, 2, 3, 4, 5. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ కిందకి, రైట్ పైకి. 1, 2, 3, 4, and 5. వెరీ నైస్. దాంతో మన 4 వార్మప్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి, మన లెగ్స్ వైడ్గా పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ కింద టచ్ అయ్యి పైకి వద్దాం. ఓకే శ్రావంతి? ఓకే. వెరీ ఈజీ. 3. సో ఈ మూవ్తో మన బ్యాక్ పార్ట్ కూడా స్ట్రెచ్ అయిపోద్ది. ఓకే, 3, 2, 1 and go. Touch and come up. ఇలా వచ్చి ముందుకు స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఎస్, అగైన్ 1, 2, 3 and ముందుకు స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్. 1, 2, 3. ఫ్యాంటాస్టిక్. 3, 1, 2, 3. Come up. 4. Super. 3. Very nice. 5, 2, 3, 6. Super. 2, 3, 7. Super. 1, 2, 3, 8. Very nice. 2, 3, 9. Lovely. Last one. 2 and 3. Fantastic. Very nice. So దాంతో మన కోర్ వర్కౌట్కి, స్టాండింగ్ కోర్ వర్కౌట్ స్పెషలీ, అండ్ మన డయాఫ్రమ్ వర్కౌట్కి మనం వార్మప్తో రెడీ అయిపోయాం. సో ఇప్పుడు మనం చేయబోయే డయాఫ్రమ్ అండ్ లంగ్ కెపాసిటీ పెంచడానికి చేయబోయే స్టాండింగ్ వర్కౌట్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్కి రెడీయా శ్రవంతి? రెడీ. ఓకే, ఆసమ్. సింపుల్ అండి ఇది. స్టాండింగ్ వర్కౌట్స్ బేసిక్లీ మన ఫోకస్ అంతా మన యాప్ వర్కౌట్ మీద ఉంటుంది. కానీ ఇది చేసేటప్పుడు మన లంగ్ అండ్ డయాఫ్రమ్ ఎందుకంటే బాడీ ఇలాంగేట్ చేసి స్ట్రెచ్ చేసి బ్రీదింగ్ కెపాసిటీ బాగా అవుట్పుట్ ఇస్తూ ఆ లంగ్ కెపాసిటీ వాడుతూ ఉంటే అప్పుడు ఈ డయాఫ్రమ్ దగ్గర ఉన్న మసిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యి వాటి కెపాసిటీ పెరుగుతుంది. సో సింపుల్. ఓకే, ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ద సైడ్. ఇలా హ్యాండ్స్ సైడ్లో పెట్టుకుని ఇక్కడి నుంచి మనము ఫ్రంట్ కిక్కి టచ్ చేయాలి ఇలాగా. 1, 2. ఓకే శ్రవంతి? ఓకే. లెట్స్ గో. 3, 2, 1 and go. 1, breathe out. 2, beautiful. 2, each side.
Lovely. 4. Stomach muscle bar use cheyandi. 5. Keep breathing out. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. And 15. That's it. So దాంతో మన లోవర్ కోర్ ఇంకా ఇక్కడి నుంచి మనం బెండ్ అయ్యి క్రంచ్ చేసి చేస్తాం కాబట్టి బ్రీదింగ్ తోని ఆ మసిల్స్ అని బాగా యూజ్ అవుతాయి. హౌ ఇస్ దట్ ఎఫెక్టివ్? It's good. గుడ్, ఫ్యాంటాస్టిక్. సో ఇలానే మనకు ఇప్పుడు కొంచెం సిమిలర్ మూవ్ కానీ చిన్న వేరియేషన్ విచ్ ఇస్ హ్యాండ్స్ ఇలానే పెట్టుకుని ఈసారి ఆల్టర్నేట్ టచ్ చేద్దాం. సో ఇక్కడ పెట్టుకుని 1 and 2. ఓకే, Okay. సేమ్ థింగ్. 3, 2, 1 in position and let's go. 1, 2, breathe out. 3, 4, 5, very nice. 6, 7, 8, 9, 10, last 5, 11, 12, 13, 14, and 15. So Shaunti, మనకి ఫస్ట్ దానికి సెకండ్ దానికి నీకు డిఫరెన్స్ ఏం తెలిసింది? లెగ్ మజిల్స్, కోర్ అండ్ బ్యాక్ మీద, హ్యాండ్స్ మీద కూడా వెయిట్ పడుతుంది. Yes. మజిల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతున్నాయి. ఎస్, హ్యాండ్స్ లెగ్స్ మీద కూడా డెఫినెట్లీ పడతాయి. కానీ ఒక్క సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇలా స్ట్రైట్ చేసినప్పుడు సెంటర్ కోర పడుతుంది. ఇది మనం ట్విస్ట్ చేసినప్పుడు ఇలా సైడ్ ఎడ్జెస్లో కూడా పడుతుంది. కరెక్ట్? ఆ సైడ్ని ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్దాం ఇప్పుడు మన థర్డ్ మూవ్తో. ఓకే, రెడీ? నైస్. సేమ్ థింగ్, మళ్ళీ హ్యాండ్స్ ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ట్విస్ట్ అండ్ టచ్, మళ్ళీ ట్విస్ట్ అండ్ టచ్. ఓకే, ఓకే. సో దాంతో ఈ ట్విస్ట్ చేసేసరికి ఈ స్టమక్ మసిల్స్తో పాటు ఈ హిప్ మసిల్స్ కూడా లోవర్ బ్యాక్ అంతటి కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, కమాన్. 3, 2, 1 హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ అండ్ ట్విస్ట్. 1, వెరీ నైస్. 2, సూపర్. 3, వెరీ నైస్. 4, fantastic. 5, super. 6, 7, keep breathing out. 8, breathe out మర్చిపోద్దు. 9, 10, 11, 12, 13, 14, last one, and 15. Fantastic. సో దాంతో మన థర్డ్ మూవ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇప్పుడు సిమిలర్లీ హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టుకుని ఇక్కడి నుంచి ఇది చేసి ఇక్కడి నుంచి సెకండ్ మూవ్ ఇలా రొటేషన్. ఓకే, సిమిలర్లీ లెఫ్ట్ వెళ్ళి ఇక్కడి నుంచి రొటేషన్. ఓకే శాంతి? ఓకే. లెట్స్ గో. 3, 2, 1 హ్యాండ్స్ వెనక్కి పెట్టుకుని ఇక్కడి నుంచి ట్విస్ట్. 1, మళ్ళీ రొటేషన్. నైస్. 1 and rotation. Super. That's 1 round. Lovely. 2, 3, super. 4, very, very nice. 5, super. Super. 6, fantastic. 7, 8, very nice. 9, 10, 11,
ఆల్మోస్ట్ అయిపోయింది. 12, లాస్ట్ 3 అయిపోయింది. 13, లాస్ట్ 2 సూపర్. 14, last one, and left side. Super, fantastic. How effective was that, Shanti? లెగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, క్వాడ్స్ అండ్ హ్యామ్స్. Yes, obviously ఎందుకంటే ఇక్కడ మనం స్క్వాట్ పొజిషన్ ఉన్నప్పుడు లెగ్స్ మీద డెఫినెట్లీ పడుతుంది. కానీ ఇలా లేపి ఇలా లేస్తున్నప్పుడు సైడ్ అండ్ కోర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. చూసారు కదా ఏంటిది స్టాండింగ్ కోర్ వర్కౌట్ అందని చెప్పి, అయినా ఎంత హీట్ బిల్డ్ అవుద్దో బాడీలో. సో అదండి మన చేసే ప్రతి మూవ్ ఎక్సర్సైజ్ అది ఎఫెక్టివ్గా చేస్తుంది. అందుకని ఈరోజు మనం చేసిన మన కోర్ స్టాండింగ్ వర్కౌట్ మెయిన్లీ మన లంగ్ కెపాసిటీ, డయాఫ్రమ్ కెపాసిటీ పెంచడానికి. ఇప్పుడు మనం చేయబోయే మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అది మన ఫేవరెట్ కార్డియో మూవ్. ఈరోజు మనం చేసే కార్డియో మూవ్లో కూడా మన కోర్ని బాగా ఎంగేజ్ చేస్తూ చేస్తాము. అది కూడా మన డయాఫ్రమ్ అండ్ లంగ్ కెపాసిటీ పెంచే మూవ్స్ చేద్దాము. ఓకే, సో బేసిక్లీ వెరీ సింపుల్ అండి. మనం చేయబోయే మూవ్స్ ప్రైమర్లీ కిక్ బాక్సింగ్ మూవ్స్ అవుతాయి. అంటే మన ఫిస్ట్ ఎప్పుడు టైట్ పెట్టుకొని ఇక్కడ నుంచి 1, 2 ఇలా పెట్టేటప్పుడు స్టమక్ని ఎప్పుడు ఇలా ముందుకు వదిలేకుండా లోపలికి టక్ చేసుకుని పెట్టుకుని ఇక్కడ నుంచి మన బ్రీద్ అవుట్ మటుకు అలా రావాలి. ఓకే శాంతి, అది పంచింగ్. దాని తర్వాత 1, 2 పంచింగ్ అయిన తర్వాత 1, 2 కిక్ కూడా అవ్వాలి. ఓకే శాంతి, అది 1, 2, 3 go and kick. Nice, again. And kick. Nice, again. And kick. Lovely, again. And kick 4. And kick 5, again. Kick 6. Kick 7. Kick 8. Kick 9, lovely. Kick 10, I pinned almost 5 more. 11, 12, come on. 13, 14, last one. And 15, beautiful. ఇది complete standing kick boxing. ఇలానే ఇప్పుడు శాంతి మనము సేమ్ మూవ్ చిన్న ట్విస్ట్ ఏంటది కొంచెం స్క్వాట్ చేసి చేద్దాం. స్క్వాట్ చేస్తే అప్పుడు మన క్వాడ్ ఇంకా హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ ఇంకా బాగా కూడా సపోర్ట్ చేస్తాయి. ఓకే, లెట్స్ గో. ఒక 10 seconds గ్యాప్ తీసుకుని స్టార్ట్ చేసేసుకుందాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. సో స్క్వాట్ పొజిషన్లోకి వచ్చేయండి. ఇలాగా చూడండి, ఇలా సైడ్ నుంచి ఇంతే ఇలా వచ్చి ఇక్కడ నుంచి వి గో, ఇక్కడ ఉండి పైకి ఎక్కువ రాకుండా మళ్ళీ కిందకు వచ్చేయాలి. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 and go. 1, nice. 2, nice. 3, super. 4, very nice. 5, 6, very nice. 7, super. 8, 9, lovely. 10, last 5, come on. 11, 12, very nice. 13, last 2. 14, last one. And 15. Super. అదండి మనం సెకండ్ కార్డియో మూవ్ కూడా అయిపోయింది. లాస్ట్ థర్డ్ కార్డియో మూవ్కి వెళ్ళే ముందు ఒక్క 10 seconds గ్యాప్ తీసుకుందాము. ఈ 10 secondsలో మీకు మన మూవ్ ఏంటో చెప్పేస్తాం. ఇక్కడ ఇలా నుంచుని మనం షఫిల్ అయ్యి మళ్ళీ చేద్దాం. ఓకే, సెకండ్ నుంచి 1 శాంతి అటు వెళ్ళాలి. వెరీ నైస్. మళ్ళీ 1, 2 మళ్ళీ
వెరీ నైస్. అంతే. ఓకే, సో అలాగా ఒక 7 రౌండ్స్ చేద్దాము. దాంతో మన కార్డియో మూవ్స్ అయిపోతాయి. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ కార్డియో మూవ్కి మనం స్టార్ట్ చేసుకుందాం. 3, 2, 1 అండ్ గో. అండ్ మూవ్. ఫ్యాంటాస్టిక్. 2. వెరీ నైస్. ఇలాగా ఎక్కువ మూవ్ అవ్వలేని వాళ్ళు జస్ట్ సైడ్కి 1-2 స్టెప్స్ మూవ్ అవ్వండి చాలు. థర్డ్ రౌండ్. ఫ్యాంటాస్టిక్. ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. వెరీ నైస్. ఇంటెన్సిటీ ఉండాలండి, బ్రీద్ అవుట్ ఉండాలి. వెరీ నైస్. అగైన్. సూపర్. వెరీ నైస్. Last 2 rounds. Very nice. Super. Last one, come on. And finish it off. And done. That was good, Shravanti. Yes. Mana core contraction pettukunnamu. అట్ ద సేమ్ టైం డయాఫ్రమ్ అండ్ లంగ్ కెపాసిటీని పెంచుకున్నాము. అదండి ఈరోజు మనం చేసిన మన కోర్ వర్కౌట్, స్టాండింగ్ కోర్ వర్కౌట్. ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా స్పెషలీ మన డయాఫ్రమ్ అండ్ లంగ్ కెపాసిటీ పెంచడానికి. ఇలానే మీరు చేయండి, ఫిట్గా తయారవ్వండి. మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుద్దాము. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.